మీకు ఎన్ని స్పెల్లింగ్స్ మంచిగా చదవడం వస్తుందో ఒక చిన్న టెస్ట్ పెట్టుకుందాం. బెడ్, లిప్, రగ్. ఫెల్, హిస్, జాస్. చిక్, వీల్, బోత్. స్ప్లాష్, గ్రేప్, డ్రీమ్. ఘోస్ట్, రైమ్, ఐల్. ఎక్సలెంట్, ఇమీడియేట్, సక్సీడ్. అన్ప్రెసిడెంటెడ్, ట్రాన్స్ఫర్మేషన్, ఎక్స్ట్రాడినరీ. స్పెల్లింగ్స్ రాకపోతే మీరు తక్కువ అని కాదు, మిమ్మల్ని మీరు తిట్టుకోవడం ఆపండి. అది మీ బ్రెయిన్లో ఉన్న లోపం కాదు, అది సిస్టంలో ఉన్న తేడా అని తెలిసినప్పుడు మీకు రిలీఫ్గా ఉంటుంది. తెలుగులో మనం ఏం వింటామో అదే రాస్తాం, కానీ ఇంగ్లీష్లో అలా కుదరదు. ఈ రెండు వేరు ఆపరేటింగ్ సిస్టమ్స్. తెలుగు లాజిక్ వాడితే ఫోన్ని FONE అని రాస్తాం, అది లాజిక్ ప్రకారం కరెక్టే, కానీ ఇంగ్లీష్లో తప్పు. ఈ మిస్టేక్స్ చేసినప్పుడు నా చదువు వేస్ట్ అయిపోయిందా అని మీకే బాధగా ఉంటుంది. మీ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వీక్నెస్ కాదు, అని మీరు ప్రూవ్ చేయాలి అని అనుకుంటున్నారు కదా. నిజమేంటంటే మీరు ఇంగ్లీష్ సాఫ్ట్వేర్ని తెలుగు హార్డ్వేర్ మీద రన్ చేస్తున్నారు, అందుకే సిస్టమ్ క్రాష్ అవుతుంది. మనం మీ బ్రెయిన్లో ఒక చిన్న ఇంగ్లీష్ అడాప్టర్ని ఫిట్ చేయాలని అంతే. అప్పుడు ఏమవుతుంది, కెవిన్స్ స్పెల్లింగ్ కోర్స్ ఆ అడాప్టర్లా పనిచేస్తుంది. తెలుగుని ఇంగ్లీష్కి ఉన్న లాజిక్ క్లాష్ని మేము క్లియర్ చేస్తాము. కన్ఫ్యూజ్డ్గా ఉండకండి, రెండు భాషల్లో బ్రిలియంట్గా తయారవ్వండి. ఈ క్లాష్ని ఇప్పుడే ఫిక్స్ చేయకపోతే ఎప్పటికీ మీ తెలివి మీద మీకే డౌట్ ఉంటుంది. అప్డేట్ అవ్వండి. నా కోర్స్లో 4 వారాల్లో 24 క్లాస్ వర్క్స్, 24 హోంవర్క్ చేయను అంటున్నాను. ఈ క్లాస్ వర్క్ అండ్ హోంవర్క్ చేశాక మిమ్మల్ని నేను ఫియర్లెస్లీ, భయం లేకుండా స్పెల్లింగ్స్ ఛాంపియన్ తయారు చేస్తాను. అంటే డిక్షనరీలో ఉన్న 33,000 స్పెల్లింగ్స్ మీరు చూసినా, దాని అర్థం తెలియకపోయినా అది చూసినప్పుడు చదవగలిగేలా తయారవుతారు. ఆ స్పెల్లింగ్స్ భయం మీకు లైఫ్ టైం పోవాలంటే నాతో కలిసి 24 క్లాస్ వర్క్ అండ్ హోంవర్క్ చేస్తాను అనుకుంటే నేను పింగ్ మీ ఆన్ వాట్సాప్ టు టేక్ అడ్మిషన్ ఇన్ స్పెల్లింగ్స్ కోర్స్.